విశాఖ జిల్లా పార్లమెంట్ పరిధి ఎన్నికల వ్యయం లెక్కించిన అంచనాదారులకు సైతం గుండెలు బేజారెక్కిపోతున్నాయి. సాదాసీదాగా చేసిన అంచనా లెక్కలే మూర్ఛ వచ్చినంతగా ఎన్నికల ఖర్చు గుమ్మెత్తించేస్తుంది. ఎన్నికల్లో జబర్దస్త్ ఖర్చు అధికారిక వ్యయంగా చూపించింది తక్కువే అయినప్పటికీ తక్కువలో తక్కువ పంపిణీ లెక్క 500 కోట్ల పైమాటే అంటున్నారు. దీనికి తోడు పోలింగ్ తేదీకి ముందు 60 రోజుల కనీస వ్యయం మరో 100 కోట్ల పైమాటేనని ఒరిజినల్ లెక్కలు చెప్పేవాళ్లు వారులే అని పెదవి విరుస్తున్నారు. అందుకున్నోళ్లు మాట్లాడరు, ఇచ్చినోళ్లు పెదవి విప్పరు. కానీ పరిశీలకుల అంచనాలు మాత్రం గుండెలు గుబలెత్తించేలా ఉన్నాయంటున్నారు. అంతా ఎన్నికల మాయాజాలమని, సార్వత్రిక ఎన్నికలు చిన్న చిన్న సంఘటనలు తప్ప ప్రశాంతంగా ముగిసిన ఎన్నికల వ్యయం మాత్రం బెంబేలెత్తి అంటున్నారు. చాంతాడంత సైజులో ఉన్న బ్యాలెట్ పేపర్లో పోటీ పడ్డ అభ్యర్థులు ఈసారి డబ్బుల పంపిణీలోనూ పోటీ పడ్డారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కొందరు 1000 రూపాయల వద్ద ప్రారంభించి 5000 రూపాయల వరకు ఓటర్లకు నజరానా సమర్పించినట్లుగా సమాచారం. ఈ ఎన్నికలే పూర్తిగా డబ్బుతోనే జరిగాయన్నది బయటపడ్డ పంపిణీ నేపథ్యంలో చోటు చేసుకున్న గొడవలే స్పష్టం చేశాయి. ఈ లెక్కన గమనిస్తే ప్రతి ఓటరుకి ఓట్ల స్లిప్పులు ఇవ్వడంతో పాటు డబ్బులు కూడా పంపిణీ చేశారు అన్న నిజం బహిరంగ రహస్యమైంది. అంగీకరించకపోయినా ఒక్కో పార్టీ తరపున ప్రతి ఓటర్కి కనీసంగా 1000 రూపాయలే అందినట్లుగా లెక్క కట్టిన 20 లక్షల పైచీలుక ఉన్న ఓటర్లను లెక్క కడితే సుమారు ఓట్ల ఖరీదు సుమారుగా 200 కోట్ల పైమాటే. అది ఒక్కో పార్టీ కేవలం 1000 రూపాయలు మాత్రమే లెక్క కడితే తేలే లెక్క ఇది. ప్రధాన పార్టీలు 2 పార్టీలు పంపిణీ చేసినది లెక్క కట్టిన ఈ మొత్తం వ్యయం 400 కోట్లు దాటేస్తుంది. ఇది చాలదన్నట్లు 60 రోజుల పాటు కార్యకర్తలను ఇతర అనుయాయులకు చేసిన ఖర్చు లెక్కిస్తే ఇదో తక్కువలో తక్కువ 100 కోట్లు. లెక్కిస్తే మొత్తంగా సుమారు వ్యయం 500 కోట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ ఎత్తున జరిగిన ఈ ఎన్నికల వ్యయం అందరికీ గుండె గుబేలు మనిపించడం చూస్తే ఒరిజినల్ లెక్కలు ఇంకెంత అదిరిస్తాయని అంటున్నారు.